హాయ్ చిల్డ్రన్స్, వెల్కమ్ టు రీవా స్టోరీస్ అండ్ రైమ్స్. ఈరోజు మనం ఒక మంచి కథ విందాము. అనగనగా ఒక ఊరిలో ఒక తల్లి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆ తల్లి ముగ్గురు కొడుకులకి ఒక 3 మామిడి పళ్ళు ఇచ్చింది. ఆ 3 పళ్ళతోటి ఏదైనా ఒక ప్రయోజనకరమైన పని చేయమని చెప్పింది. ఈ మామిడి పళ్ళు చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ దీంతో ఏం చేయగలము అని అనుకున్నారు. ముగ్గురు ఎవరికిచ్చిన మామిడి పళ్ళను వారు తినేశారు. అందులో ఒక వ్యక్తి మాత్రం మామిడి పండును తిన్న తర్వాత లోపలున్న విత్తనంని నాటితే చెట్లు వస్తాయి కదా అని ఆలోచించి ఆ విత్తనమును మట్టిలో పూడ్చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఒక చెట్టు తయారైంది. ఆ చెట్టు నుండి వచ్చిన మామిడి పళ్ళతో ఇంకా కొన్ని చెట్లను నాటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చెట్లన్నీ కలిపి ఒక తోటలా తయారైంది. ఆ తల్లి ఒకనాడు ఆ ముగ్గురి కొడుకులను పిలిచి, మీకు ఇచ్చిన మామిడి పళ్ళతోటి ఏం చేశారు అని అడిగింది. ముగ్గురు మేము తినేసామమ్మా అని చెప్పారు. కానీ అందులో ఒకతను మాత్రం, నేను తిన్న తర్వాత దానిని భూమిలో పూడ్చి వాటి నుండి చాలా చెట్లను తయారు చేశానమ్మా అని చెప్పాడు. ఈ విషయం విన్న అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి ఆ మామిడికాయల తోట దగ్గరికి వెళ్ళారు. ఒకే ఒక్క మామిడి పండుతోటి ఇదంతా సాధ్యమైనందుకు చాలా సంతోషించారు. అమ్మ ఆ కొడుకుని చాలా మెచ్చుకొని అభినందించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.